సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం 13 సెప్టెంబర్ 2025కి సంబంధించిన షిఫ్ట్ 3 రీజనింగ్ పేపర్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా రీజనింగ్కి సంబంధించి 2025 సీజీఎల్లో జరిగిన షిఫ్ట్ వైజ్ మొత్తం ఆన్సర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో దీనికి ప్యారలల్గానే 2025 సీజీఎల్కి చెందిన మ్యాథ్స్ కూడా ప్యారలల్గా అప్లోడ్ చేస్తున్నాం షిఫ్ట్ వైజ్. సో మీరు దాన్ని ఛానల్లో చెక్అవుట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి XYZ ABCDEF. సో ఇది నార్మల్ ఆర్డరే. ఎఫ్ తర్వాత ఏమొస్తుంది? GHI. సో GHI ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఫోర్త్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి ZEGXINVMUTQB. సో రివర్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ ఆప్షన్స్లో ఆర్ ఉంది. ఫస్ట్ అసలు చెక్ చేయొద్దు, టైం వేస్ట్. నెక్స్ట్ సెకండ్ లెటర్ చెక్ చేసుకుందాం. E5 I9 M13 అంటే 4 యాడ్ అవుతుంది. క్యూ ఎంత? క్యూ అంటే P16 Q17. సో మళ్ళీ 4 యాడ్ చేస్తే 21. T20 U21 అంటే సెకండ్ లెటర్ యూ రావాలి. సో సెకండ్ లెటర్ యూ వచ్చేది ఒక ఆప్షనే ఉంది. సో RUI ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్. సో మిగతా చెక్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఆప్షన్స్ ద్వారా వెళ్ళండి. రీజనింగ్ ఎప్పుడు ఫాస్ట్గా అవుతాయి. సో 1 2 5 26. సో ఇది ఆర్డర్ వచ్చేసి ఇది సడన్ ఇంక్రిమెంట్ అంటే ఖచ్చితంగా ఇది మల్టిప్లికేషన్ కానీ స్క్వేర్ కానీ అవ్వాలి. సో మల్టిప్లికేషన్ కానీ స్క్వేర్ కానీ అంటే 1 2 2 2 2 4 5 2 10 కాదు, 5 5 25. ఓకే, స్క్వేర్లు ఇవి. సో 1 స్క్వేర్ ప్లస్ 1, 2 స్క్వేర్ ప్లస్ 1, 5 స్క్వేర్ ప్లస్ 1, 26 స్క్వేర్ ప్లస్ 1. సో లాస్ట్ డిజిట్ చూద్దాం, ఎందుకంటే లాస్ట్ డిజిట్ డిఫరెంట్గా ఉన్నాయి. సో 6 స్క్వేర్ అంటే 27, సారీ 6 ప్లస్ 1 7. లాస్ట్ డిజిట్ 7 రావాలి. 2 ఉన్నాయి. సో 2 ఉన్నా, బట్ ఇది చాలా చిన్న నెంబర్ 37. మనం ఏంటి స్క్వేర్ అంటున్నాం. 25 స్క్వేర్ 625 అంటే 26 స్క్వేర్ 76 ప్లస్ 1 677 రావాలి ఆన్సర్. బట్ ఇది 37 ఇచ్చాడు. సో ఇది అసలు నెగ్లిజిబుల్, మనం అసలు చెక్ చేయాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఇవన్నీ స్క్వేర్లో వస్తున్నప్పుడు 37 ఎందుకు వస్తుంది? నెక్స్ట్ వచ్చేసి 29, 31, 47, 101 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. సో నెక్స్ట్ ఇందులో ప్రైమ్ నెంబర్ చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఇది ఈవెన్ నెంబర్ కాదు. ఇది 3తో డివిజిబుల్ అయిపోద్ది. ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. సో 103 ఒక నిమిషం హోల్డ్‌లో పెడదాం ఇది. ఇది 147 కూడా 3తో డివిజిబుల్ అయిపోద్ది. సో 3తో డివిజిబుల్ అవుతుందా? 4 మూలు 12, 9 మూలు 27 అవుతుంది. ఇది 3 మూలు 9, 7 మూలు 21. ఓకే. సో 103 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఇదే. సో లేదు మీకు ప్రైమ్ నెంబర్ డైరెక్ట్‌గా తెలుసు అంటే ఆప్షన్స్‌లో చెక్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మాక్సిమం 100 వరకు గుర్తుంటాయి చాలా మందికి ప్రైమ్ నెంబర్స్. అక్కడి వరకే చదువుతారు. సో ఇది 100 దాటింది కాబట్టి చెక్ చేసుకోవాలి బెటర్ అని నా ఒపీనియన్. సో నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ అజంప్షన్. ద గవర్నమెంట్ హాస్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ stricter regulations on industrial pollution to curb అంటే కంట్రోలింగ్ ద గ్రోయింగ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. సో ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ని తగ్గించడానికి యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్. సో ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ కాజ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. సో ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల మా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. సో ఇక్కడ వాడు చెప్తున్నాడు ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ కాజ్ చేస్తుందని. సో వాడు ఫస్ట్ స్టేట్మెంట్ అదే ఇచ్చాడు. సో ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఈజ్ సిగ్నిఫికెంట్ కాజ్ ఆఫ్ డిగ్రేడేషన్, కరెక్టే. స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ టు రెడ్యూస్ ఇండస్ట్రియల్ డైరెక్ట్ స్టేట్మెంట్లో ఇచ్చింది. స్టేట్మెంట్లో వాడు ఏం చెప్పాడో సెకండ్ కూడా అదే ఇచ్చాడు. సో ఎన్విరాన్మెంటల్ కాన్సర్న్స్ ఆర్ ప్రైమరీ రిలేటెడ్ టు ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కాదు. ఎందుకంటే ఇది జస్ట్ వాడు ఇండస్ట్రియల్ వల్ల జరుగుతుంది అన్నాడు కానీ ఇండస్ట్రియల్ వల్లే జరుగుతుందని చెప్పట్లేదు. సో మీరు సరిగ్గా చూడొచ్చు. జస్ట్ ఓన్లీ అనే వర్డ్ ఎక్కడన్నా వచ్చుంటే స్టేట్మెంట్లో అప్పుడు ఈ థర్డ్ కూడా కరెక్ట్ అవుదును. బట్ ఓన్లీ అనే వర్డ్ లేదు అంటే అది ఓన్లీ ఇండస్ట్రియల్ వల్లే జరగట్లేదు. సో అది ఎయిర్ పొల్యూషన్ వల్ల జరుగుతుంది, లేదంటే టెక్నాలజికల్ పొల్యూషన్స్ వల్ల జరుగుతుంది, చాలా పొల్యూషన్స్ వల్ల జరుగుతుంది ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అనేది. సో థర్డ్ వన్ కరెక్ట్ కాదు, ఫస్ట్ 2 కరెక్ట్. సో 1 and 2 ఆర్ ఇంప్లిసిట్. సో ఫస్ట్ ఆప్షనే ఇచ్చాడు. సో ఇవేమీ కాదనమాట. 1 and 3 ఇవేమీ కాదు. సో నెక్స్ట్ అన్చేంజ్డ్ కంఫర్ట్ లెటర్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసినప్పుడు అన్చేంజ్ ఎన్ని అడుగుతున్నారు. సో ఫస్ట్ సి, తర్వాత ఎఫ్, తర్వాత సిఎఫ్ అంటే ఎంఎన్ఓ, ఎంఎన్ఓ,
పీక్యూఆర్ఎస్‌టి ఓకే. నెక్స్ట్ సి మారట్లేదు, ఎమ్ మారట్లేదు, ఓ మారట్లేదు, ఆర్ మారట్లేదు, టీ మారట్లేదు. అంటే 5 మారట్లేదు. సో, 2 మారుతున్నాయి. సో, 5 అనేది కరెక్ట్ ఆప్షన్. సో, మనకి ఇక్కడ చేంజ్డ్ అంటున్నాడా? అన్‌చేంజ్డ్ అంటున్నాడా చూసుకోవాలి. ఒకవేళ చేంజ్డ్ అన్నాడంటే 2 వస్తది ఆన్సరు. సో, అన్‌చేంజ్డ్ కాబట్టి 5 అనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సేమ్ మళ్ళీ ఫైండ్ చేయడమే. సో, సేమ్ లెటర్ ఉన్నది. ఫ్లాట్ నంబర్ డాట్ 12బి. సో, ఫ్లాట్ నంబర్ డాట్ అంటే ఇది కాదు. 12బి ఫ్లాట్ నంబర్ డాట్ 12బి. సో, ఈ 3 ఇక్కడ వరకు కరెక్టే. బిల్డింగ్ 7 3 కామన్‌గా ఉన్నాయి. సెక్టార్ 15 కూడా 3 కామన్‌గా ఉన్నాయి. సోహనా రోడ్ కూడా కామన్‌గానే ఉంది. సో, గురుగ్రామ్, గురుగాన్. సో, స్పెల్లింగ్ చూడండి. గురుగాన్ జీఏఓఎన్. సో, ఇది కాదు సెకండ్‌ది కూడా. సో, లాస్ట్ 2 నెక్స్ట్ హర్యానా. నెక్స్ట్ 1222021. సో, ఇది 01 ఇది 21 ఇది కూడా కాదు. సో, లాస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, ఎర్రర్స్ వచ్చేసి ఇక్కడున్నాయి. సో, ఎర్రర్స్ రౌండ్ చేస్తున్నాను. సో, ఇక్కడ అక్కడ ఎర్రర్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ వచ్చేసి మీనింగ్‌ఫుల్ 4 లెటర్ వర్డ్ యూజింగ్ స్కూల్‌లో ఫస్ట్‌దంట అంటే ఎస్, సెకండ్‌ది అంటే సి, థర్డ్ అంటే హెచ్ అండ్ ఫిఫ్త్ అంటే ఓ. సో, ఈ లెటర్స్‌ని యూజ్ చేసుకొని మీనింగ్‌ఫుల్ వర్డ్స్ ఎన్నని అడుగుతున్నాడు. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో చెప్పాను. ఇది కంప్లీట్‌గా వొకాబులరీ బేస్డ్. సో, మనకి ఎంత వొకాబులరీ వచ్చనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. సో, మీరు అసలు ఎంత ఎక్స్‌పర్ట్ అయినా సరే ఇలాంటి క్వెషన్ ఆన్సర్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ 4 లెటర్స్‌తో ఫార్మ్ అయ్యే వర్డ్ అసలు ఏంటో చాలా మందికి తెలీదు. ఎందుకంటే మన డిక్షనరీ ఎవరు చదవరు పూర్తిగా. కాబట్టి ఇలాంటివనేది కంప్లీట్‌లీ లక్ బేస్డ్. మీకు తెలిసిందొస్తే పెట్టగలరు. లేదంటే పెట్టలేరు. సో, ఈ కీ గురించి పక్కన వదిలేయండి. సో, నేనైతే ఈ క్వెషన్ తెలీదు. నాకైతే హానెస్ట్‌గా చెప్పేస్తున్నాను. సో, నాకు ఈ వర్డ్ అసలు తెలియని కూడా తెలీదు. సో, అసలు దీని వర్డ్ వచ్చేసి కాష్. సో, సీఓఎస్‌హెచ్ కాష్. సో, ఈ కాష్ అంటే ఏంటంటే ఒక హెవీ ఐటెమ్ ఏదైనా ఆహ్, వెయి హెవీ ఐటెమ్ ఉంటది కదా! బరువైంది. సో, అది ఇచ్చుకొని కొట్టడం అనమాట. అది ఇచ్చుకొని ఎవరినన్నా కొట్టడం సింపుల్‌గా చెప్పాలంటే. దాన్ని కాష్ అంటారనమాట. సో, హిట్ విత్ యాన్ హెవీ హిట్ విత్ యాన్ హెవీ ఐటెమ్. సో, ఏదైనా హెవీ ఐటెమ్‌తో కొట్టడం అనమాట. సో, దాన్ని కాష్ అంటారనమాట. సో, ఒక వర్డే ఫార్మ్ అయింది. సో, అసలు ఇది కంప్లీట్‌గా చెప్పాను కదా! వొకాబులరీ బేస్డ్ ఎంతటి వచ్చనే దాని మీదే డిపెండ్ అయి ఉంటది. సో, ఇది ఖచ్చితంగా లక్ బేస్డే. సో, తెలిసిందొస్తే పెట్టగలం. లేదంటే లేదు. సో, అలాంటిది మనం ఎన్నని చదవగలం, చదవలేము. సో, నెక్స్ట్ వచ్చేసి అమిత్ ఈస్ 12థ్ ఫ్రమ్ ద లెఫ్ట్, సునీల్ ఈస్ 15థ్ ఫ్రమ్ ద రైట్. అమిత్ ఇంటర్చేంజ్ అంటున్నాడు. సో, ఇది ఇంటర్చేంజ్ కాన్సెప్ట్. ఇంటర్చేంజ్ కాన్సెప్ట్ ఏంటి? L+R-1. సో, ఈయనేం అడుగుతున్నాడు? బిట్వీన్ అడుగుతున్నాడా? లైన్‌లో ఉన్న వాళ్ళు అడుగుతున్నాడా? టోటల్ నంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే లైన్‌లో ఎంతమంది ఉన్నారు అంటే ఇదే. సో, L+R-1. సో, లెఫ్ట్ ఇంటర్చేంజ్ అయింది ఏంటి? అమిత్ 17థ్ లెఫ్ట్, 12థ్ లెఫ్ట్ అంటే 17థ్ లెఫ్ట్ ఏసుకోవాలి. నెక్స్ట్ రైట్‌లో ఉన్నదెంత? 15 -1. సో, 15 + 17 32 - 1 31. సో, 31 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, L+R-1 నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎ రో అడిగినప్పుడు సో, ఇన్ బిట్వీన్ అన్నప్పుడు మళ్ళీ మారుతుంది. సో, అది వేరే కాన్సెప్ట్. సమ్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సో, నెక్స్ట్ వచ్చేసి కట్. కట్‌కి ఇది ఇచ్చాడు. టిప్‌కి ఎంటని అడుగుతున్నాడు. సో, 3 లెటర్స్‌కి 6 ఫార్మ్ అయినియి అంటే ఈచ్ లెటర్‌కి 2 వచ్చినట్టు. అంటే బి, సి, డి అంటే ఫస్ట్ లెటరు, నెక్స్ట్ లెటర్ అనమాట. ఇక్కడున్న వాడికి ముందు లెటరు ఆహ్, ఆహ్, ప్రీ లెటర్, పోస్ట్ లెటర్ అనమాట. అంటే ఇక్కడ పీక్యూఆర్ఎస్, టీయూఎస్యు ఫస్ట్ ఎస్యు వస్తది. సో, ఎస్యు వచ్చే 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో, మిగతా 2 ఎలిమినేట్ అవుతాయి. సో, ఇందులో నెక్స్ట్ 2 చెక్ చేసుకుంటే ఆన్సర్ అయిపోద్ది. ఐ అంటే జీహెచ్, ఎస్‌యు, హెచ్‌జే. సో, ఎస్‌యు, హెచ్‌జే ఇది రివర్స్‌లో వచ్చింది. సో, సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, నెక్స్ట్ రైట్ వచ్చేసి ఆహ్, జేవర్ అంట. రాంగ్ వచ్చేసి ఏంటని అడుగుతున్నాడు. సో, డబ్ల్యూ అంటే 23 అన్నాను గదా! సో, జే అంటే 10 ఏజో, ఏజోలో 10. సో, 23కి 10కి డిఫరెన్స్ ఎంత? ఇది టీ, అది 10. ఇది 3 అది 10, 13. సో, ఇక్కడ 23 అంటే నెక్స్ట్ కూడా జేఏ వస్తది. సో, మనం ఇక్కడ తప్పు చేసాం. ఆప్షన్ చూడలేదు. ఫస్ట్ చూసారా? సో, అన్నీ జేలే ఉన్నాయి. సో, దానివల్ల ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్ వేస్ట్ అయిపోయింది. సో, ఇదే చెప్పేది నేను. సో, ఫస్ట్ ఆప్షన్ చూసుకోవాలి. నెక్స్ట్ లెటర్ కూడా చూడండి. నెక్స్ట్ లెటర్ కూడా ఈ కామన్‌గానే ఉంది. సో, మనం థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చూసుకుంటే సరిపోద్ది యాక్చువల్‌గా. సో, ఆ మాత్రం దానికి మనం ఫస్ట్ 2 చెక్ చేసి టైమ్ వేస్ట్ చేసుకున్నాం. సో, ఇలాంటి తప్పు చేయకూడదు. నేను ఇప్పటిదాకా అన్ని ఆప్షన్స్ చూస్ చేశాను.
బట్ ఇదేంటంటే ఆప్షన్స్ చూడకుండా చేశాను. సో, దానివల్ల 30 సెకండ్స్, 40 సెకండ్స్ అయితే వేస్ట్ అయిపోయింది. సో, ఇలాంటిది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఆప్షన్స్‌తోనే వెళ్ళండి. ఆప్షన్స్ కామన్‌గా ఉన్నప్పుడు మనం డైరెక్ట్ థర్డ్ లెటర్‌కెళ్ళిపోవడం చాలా బెటర్ అనమాట. ఐ9 వి ఐ9 వి22. సో, డిఫరెన్స్ ఎంత? 9, 22 అంటే 2, 7, 13, 13 డిఫరెన్స్. నెక్స్ట్ ఓ, ఓ అంటే 15. జో ఓ 15. 15కి 13 కలిపితే 28 అంటే బి వస్తది సెకండ్ లెటర్. సో, థర్డ్ లెటర్. సో, థర్డ్ లెటర్ బి వచ్చేది ఒకే ఆప్షన్ ఉంది. చూడండి ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందో. సో, ఫస్ట్ 2 లెటర్స్ చెక్ చేసి 1 మినిట్ వేస్ట్ చేసుకునే కన్నా, సో, కామన్‌గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా థర్డ్ లెటర్‌కెళ్ళడం వల్ల ఒక 10 సెకండ్స్‌లో ఆన్సర్ అయిపోయింది. సో, ఇది ప్లస్ పాయింట్. సో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంప్లీట్ ద సిరీస్. కంప్లీట్ ద సిరీస్ అంటే 1, 4, 16, 25 స్క్వేర్ 9. సో, 9 ఈస్ ద డైరెక్ట్ ఆప్షన్. చాలా సింపుల్ అది స్క్వేర్స్. సో, నెక్స్ట్ వచ్చేసి $1 అంటే లెటరు, సింబల్, నంబరు, డాలరు. సింబల్. లెటరు, నంబరు, సింబల్. లెటరు, నంబరు, సింబల్. లెటరు, నంబరు, సింబల్. మరి డిఫరెన్స్ ఏంటంటే ఎంఎన్ఓ, పీక్యూఆర్, ఎస్టీయు, వీడబ్ల్యూఎక్స్. సో, ఏమొచ్చాయి? ఈడబ్ల్యూఎక్స్. డబ్ల్యూ ఎగిరిపోయింది. ఎక్స్‌వై వచ్చేసాయి. సో, డబ్ల్యూఎక్స్ రావాలి. సో, ఇది కరెక్ట్ ఆప్షను. మిగతా అన్నీ రాంగు. ఎందుకంటే అన్ని సీక్వెన్స్‌లో ఉన్నాయి. ఇదొక్కటే సీక్వెన్స్‌లో లేదు. సో, నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ డయాగోనల్స్ డస్ ఎ హెక్సాగాన్ హావ్? సో, హెక్సాగాన్‌కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 6. సో, 6 సైడ్స్ ద్వారా డయాగోనల్స్ కనిపెట్టడానికి ఫార్ములా n/(n-3/2) అనమాట. సో, n/(n-3/2) ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 6/6 - 3/2. సో, 3 టైమ్స్ 3 × 3. సో, 3 × 3 వచ్చేసి 9. 9 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, n/(n-3/2) ఈస్ ద ఆన్సర్. n వాల్యూలో సైడ్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో, హెక్సాగాన్ కాబట్టి ఆహ్ 6 సైడ్స్. సో, ఆక్టాగాన్ అంటే 8 వస్తది. సో, అలా అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి 15. 15 అంటే 5, 1, 26 అంట. అంటే ఆపరేషన్స్. ఆహ్, 5 స్క్వేర్ ప్లస్ 1. సో, 3 స్క్వేర్ ప్లస్ 4 అంతేనా? 9 ప్లస్ 4 అంతే. నెక్స్ట్ 36 ప్లస్ 2 అంటే 38. సో, 38 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్. సో, ఫాంటమ్ ఇచ్చాడు. స్పెక్టర్ ఏంటని అడుగుతున్నాడు. సో, ఫాంటమ్. సో, ఫాంటమ్. సో, పీకే. పీకే అనేవి అపోజిట్ వర్డ్స్. అలాగే ఎమ్, ఎన్ కూడా అపోజిట్ వర్డ్సే. అంటే ఫస్ట్ లెటర్ అపోజిట్ ఇచ్చాడు. ఇక్కడేం రావాలి? ఎస్‌కి హెచ్ రావాలి. ఆర్‌కి ఐఆర్. ఐకి రావాలి. అంటే హెచ్, ఐ వస్తది లాస్ట్‌లో. సో, హెచ్, ఐ ఉండేయి 3 ఉన్నాయి. సో, 3 ఉండడం వల్ల ఒకటి ఎలిమినేట్ అయితే చేసేసాం. సో, నెక్స్ట్ లెటర్ చెక్ చేసే ముందు సెకండ్ లెటర్ చెక్ చేద్దాం. డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తది. సో, హెచ్. అదేదో డైరెక్ట్‌గా సెకండ్ లెటర్ చేసుంటే మనకి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేది. ఆ ఫస్ట్, లాస్ట్ చెక్ చేసుకునే కన్నా. సో, హెచ్‌కి ఎల్ అంటే హెచ్ఐజేకే 3 లెటర్స్ డిఫరెన్స్ ఉంది. ఐజేకే ఇక్కడ కూడా 3 రావాలి. అంటే పి, క్యూఆర్ఎస్, టీ వస్తది నెక్స్ట్. సో, టీ వచ్చేది ఒక ఆప్షనే ఉంది. సో, ఇవి ఎలిమినేట్ అవుతాయి. సో, ఇక్కడ 3 డిఫరెన్స్ ఉంది సెకండ్ లెటర్‌కి. ఆ 3 డిఫరెన్స్ ఇక్కడ పెట్టుకుంటే టీ వచ్చింది. ఆన్సర్ అయిపోయింది. సో, దాని గురించి మనం ఫస్ట్, లాస్ట్ చెక్ చేసుకొని టైం వేస్ట్ చేసుకున్నాం. సో, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్‌లో. నెక్స్ట్ పీక్యూ అంటే ఎస్, టీ. సో, టీ కామన్‌గానే ఉన్నాయి. టీ, యూ కూడా కామన్‌గా ఉన్నాయి. పీ కూడా కామన్‌గానే ఉంది. సో, ఫస్ట్ 3 లెటర్స్ చెక్ చేయొద్దు అసల టైం వేస్ట్. నెక్స్ట్ ఆర్. ఆర్ అంటే క్యూఆర్ అంటే ఒకటి మైనస్ అయింది. అంటే ఎమ్ అంటే ఎమ్ వస్తది. సో, నెక్స్ట్ ఎమ్ వచ్చేది ఒకటే ఉంది. సో, దీనివల్ల మనకి 10 సెకండ్స్ సేవ్ అయినట్టనమాట. ఒక 20 సెకండ్స్ ఈజీగా సేవ్ అయినట్టు. ఫస్ట్ 3 కామన్‌గా ఉండడం వల్ల. సో, సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, -1. 40 లీటర్ సొల్యూషన్ సాల్ట్ అండ్ వాటర్ 3:5 అంటే 8 పార్ట్స్ 40 అయితే 3 పార్ట్స్ ఎంత? 5 పార్ట్స్ ఎంత? ఫస్ట్ కనిపెట్టాలి. సో, 8 ఐదులు 40, 5 మూరలు 15, 5 ఐదులు 25. సో, 25 సాల్ట్. ఇది వాటర్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్? సో, 15 సాల్ట్ అలాగే ఉంటది. 25 వాటర్‌కి ఎంత యాడ్ చేసుకుంటే 3:7 అవుతదో అడుగుతున్నాడనమాట. సో, 15 × 7 = 25 + x × 3. ఇది సాల్వ్ చేసుకోవాలి. సో, 25 అంటే 75 + 3x. సో, 5 ఐదులు 25, 7 ఐదులు 35, 3, 7, 3, 10. 105 - 75 అంటే 30 అంతేనా? 100, 70, 30 = 3x. సో, x = 10. సో, 10 లీటర్స్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. సో, 10 లీటర్స్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మ్యాథమెటికల్ ఆపరేషన్సే. 3, 3 అంటే
3 4 జా 12, 7, 12 7 19 కాదు. 3 3 స్క్వేర్ జా 9, 4 4 అంటే 9 3 జా 36, 16, 16 ప్లస్ 9 25 సరిపోతుంది. సో 5 5 జా 25 ప్లస్ 4 29, 6 6 జా 36 ప్లస్ 9 45. సో 45 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి సోహన్ ఇంట్రడ్యూస్డ్ ఎ మ్యాన్ హీ ఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్స్ సన్. సో ఒక మ్యాన్ ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్తున్నాడు అనమాట. మై మదర్స్ ఓన్లీ సన్ అంటే సోహన్ చెప్తున్నాడు కాబట్టి సోహాన్ మదర్స్ ఓన్లీ సన్ అంటే తినే సోహానే. ఈ సోహానికి మళ్ళీ కొడుకు అనమాట. సోహానికి కొడుకు సన్ అంటే. సో ఇది అనమాట. సోహాన్ కూడా కొడుకే కాబట్టి ఇది కూడా బాక్స్. సో వాట్ ఈస్ ద మ్యాన్ రిలేటెడ్ టు అంటే వాట్ ఈస్ ద మ్యాన్ రిలేటెడ్ టు సోహాన్? రిలేటెడ్ టు సోహాన్. ఈ మ్యాన్ సోహాన్‌కి ఏమవుతాడు? సన్. అంతేగా? అంతే సన్. సో, సన్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ డైరెక్ట్ ఆప్షన్. సో, సెకండ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, నెక్స్ట్ వచ్చేసి పీస్ బ్రదర్ ఈజ్ క్యూ. పీస్ బ్రదర్ ఈజ్ క్యూ. పీస్ బ్రదర్ ఈజ్ క్యూ. సో, క్యూ అనేది మేల్. పీ ఇదేంటో తెలీదు. క్యూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్. క్యూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్. సో, ఆర్ ఈస్ ద సిస్టర్ ఆఫ్ ఎస్. సో, ఆర్ ఈస్ ద సిస్టర్ ఆఫ్ ఎస్. సో, హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు పి? సో, హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు పి? సో, రెండిట్లికి జెండర్స్ తెలీదు మనకి. రెండిట్లికి జెండర్స్ తెలియనప్పుడు ఏంటి? డైరెక్ట్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఒకవేళ జెండర్స్ తెలిసుంటే లెట్స్ సే ఆహ్, ఇక్కడికి బ్రదరు, ఫాదరు. ఫాదర్ అంటే ఫాదర్‌కి సిస్టర్ అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు. అదే చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు. సో, అప్పుడేమొస్తది అంకుల్ లేదా ఆంట్. సో, రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఇవ్వాలి. బట్ ఏమిచ్చాడు వాడు? కెనాట్ బి డిటర్మైన్డ్ ఇచ్చాడు. అలాగే ఆప్షన్స్‌లో కూడా మనకు కావాల్సినయి లేవు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్ పెట్టుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి 22. 22 వచ్చేసి ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ ప్లస్ అది నంబర్స్ ఇంటర్చేంజ్ చేసుకోవాలంటే ఏం లేదు ఒకటొకటి చెక్ చేసుకోండి. ఫాస్ట్‌గానే అయిపోతాయి. చిన్న నంబర్సే కాబట్టి. సో, 6 అంటే 10 ప్లస్ అంటే ఇంటూ 3 అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. అలాగే ఇంటూ అంటే ప్లస్ 10 అంటే 3 సారీ 6 10 అంటే 6 ఈక్వల్ టు 36 అన్నాడు. చెక్ చేద్దాం. 30 + 6 36. సో, ఫస్ట్‌దే కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సో, ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. మిగతావి చెక్ చేయాల్సిన పని లేదు. సో, ఇక్కడ ఆప్షన్ ఉందని కాదు నేను చెప్పేది. సో, ఆర్డర్‌లో చెక్ చేసుకెళ్ళిపోదాం. సో, ఆర్డర్‌లో చెక్ చేసుకెళ్ళిపోతే ఫాస్ట్‌గా వస్తది. ఎందుకంటే నంబర్స్ అన్నీ ఒకేలాగానే ఉన్నప్పుడు మీరు గెస్ చేయలేరు ఏదవుతుందనేది. సో, అది టైమ్ వేస్ట్ చేసుకునే కన్నా గెస్ చేసుకొని సో, ఆర్డర్‌లో చేసుకుంటూ వెళ్ళిపోతే బై లక్ ఫస్ట్ ఆప్షనే ఇచ్చుంటే మనకి ఆన్సర్ ఫస్ట్‌లోనే వస్తది. సో, ఇలాంటివి ఎక్కువ ఏం చేస్తాడంటే సో, టైమ్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఒక్కొక్కసారి ఫాస్ట్‌గానే ఫస్ట్‌లోనే ఇచ్చేస్తాడు ఆప్షన్. సో, దానివల్ల ఏంటంటే మనకి ఫస్ట్‌లోనే ఆన్సర్ అయితే తెలిసిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చూడండి కావాలితే మాక్సిమం ఇలాంటి ఆటిలకి ఆన్సర్స్ ఫస్ట్‌లోనే ఉంటాయి. ఎక్కడో 5 సమ్మలకి గాని, ఒక సమ్ కిందకి గాని ఎళ్ళదు ఆప్షన్. సో, ఏంటంటే టైమ్ సేవింగ్ కోసం ఫస్ట్‌లో ఇచ్చేస్తాడు. సో, ఆర్డర్‌లో చేసుకెళ్ళిపోవడం బెటర్ అనమాట. సో, నెక్స్టొచ్చేసి జే మీన్స్ ప్లస్, కే మీన్స్ మైనస్, ఎల్ మీన్స్ అని ఇచ్చాడు. సో, 20 ఎం అంటే డివైడెడ్ బై 4, ఎల్ అంటే ఇంటూ 3, జే అంటే ప్లస్ 5. సో, ఇది. సో, 5 4 20 నెక్స్ట్ బాడ్ మాస్ అంటే మల్టిప్లికేషన్ 5 ఇంటూ 3 ప్లస్ 5 15 ప్లస్ 5 20. సో, 20 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. 40 ఇచ్చారు. ఇక్కడ తనింది. సో, బాల్డ్ మాస్ డివిజన్ చేసాం. 5 4 20 ఆహ్, నెక్స్ట్ మల్టిప్లై చేసాం. 5 3 15 ఎక్కడో తన్నింది. 20 ఎం అంటే డివిజన్. డివిజన్ 4 నెక్స్ట్ ఎల్ అంటే ఇంటూ ఎల్ అంటే 3 జే అంటే ప్లస్ 5 సో, 4 డివైడెడ్ బై 20 అంటే 5 కరెక్టే. 5 ఇంటూ 3 డివిజన్, మల్టిప్లికేషను. మల్టిప్లికేషన్ అంటే 5 3 జార్ 15. సో, వాడు ఎడిషన్ చేసాడు ఫస్ట్. వాడ్ మాస్ వాడ్ మాస్ ఫాలో అవ్వలేదు. ఎడిషన్ చేసాడు. సో, ఎడిషన్ చేయడం వల్ల ఇక్కడ చూడండి 5 ఇంటూ 5 ప్లస్ 3 8. 8 5 జార్ 40 ఇలా అయితే కీ కరెక్ట్ అవుతుంది. లేదు బాడ్ మాస్ ఫాలో అవుతే కీ 20 వస్తదనమాట. 15, 20 అంతే.
సో, ఇది ఎప్పుడు బాడ్మాసే ఫాలో అవ్వాలి. మేబీ ఫైనల్ కీలో కరెక్ట్ చేసి ఉండొచ్చు దీన్ని. సో, 40 అయితే రాదు. 20నే వస్తది. ఎందుకంటే ఖచ్చితంగా బాడ్మాస్ రూలే ఫాలో అవ్వాలిది. సో, బాడ్మాస్ రూలే ఫాలో అవ్వాలి కాబట్టి హ్మ్. ఇంతే. ఆ! 20 రావాలి ఆన్సరు. 40 అయితే రాదు. బాడ్మాస్ రూల్ ఖచ్చితంగా బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. సో, డివిజన్ తర్వాత మల్టిప్లికేషనే చేయాలి. సో, డివిజన్ తర్వాత మల్టిప్లికేషనే కాబట్టి 5 3 ఆర్ 15 వస్తది. ప్లస్ 5 20 రావాలి. బట్ వాడేం చేసాడంటే ముందు అడిషన్ చేసి తర్వాత మల్టిప్లికేషన్ చేసాడు. సో, అడిషన్ చేసి మల్టిప్లై చేస్తే అదేమవుతది బాడమాస్ రూల్ అవుతది. బాడమ్స్ రూల్ అవుతది. బాడ్మాస్ రూల్ అవ్వదు. సో, 20 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, ఫైనల్ కీలో చేంజ్ ఉండొచ్చు. సో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి 24. 24 వచ్చేసి 12 + 4 × 2 - 3. సో, సింబల్స్ ఎక్స్‌చేంజ్ అవుతున్నాయి. సో, 12 ప్లస్ అంటే ఇంటూ 12 ఇంటూ డివిజన్ అది ప్లస్సే. సో, 4 ఇంటూ అంటే మళ్ళీ ప్లస్ ఇంటూ అంటే ప్లస్ 2 మైనస్ అంటే ఇంటూ. సో, 3. సో, ఇక్కడ కూడా బాడ్మాసే వాడదాం. సో, మల్టిప్లికేషన్ చేద్దాం ఫస్ట్. సో, 3 2 ఆర్ 6 ప్లస్ ఆహ్, ఇంటూ అంటే మైనస్. ఓహ్! కాదు. ఇది రివర్స్‌లో తీసుకోకూడదు ఇది. ఫస్ట్‌లోంచే తీసుకెళ్ళాలి. 1 సెకండ్. సో, ఇక్కడ చూడండి. సో, 12 ప్లస్ అంటే ఆహ్, డివిజను 4 నెక్స్ట్ ఇంటూ అంటే ప్లస్ 2 మైనస్ అంటే ఇంటూ 3. సో, డివిజన్ అంటే 3. 3 అంటే 3 2 ఆర్ 6. సో, 6 + 3 9. సో, 9 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, ఇది చూడండి ఇక్కడ బాడ్మాస్ రూలే అప్లై చేసాం. సో, దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. మరి పై దానికి ఎందుకు రాలేదు అంటే, సో, వాడు ఇక్కడ మిస్టేక్ ఇచ్చాడు క్వెషన్‌లో. సో, ఇది మనకు కరెక్టే బాడ్మాస్ రూలే అప్లై చేయాలి. ఇలాంటి ఆపరేషన్స్ ఏదైనా సరే. సో, ఫస్ట్ డివిజన్ చేసాం. తర్వాత మల్టిప్లికేషన్. ఆ తర్వాత అడిషన్ చేసాం. సో, ఇలా కాకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఆన్సర్ మారిపోద్ది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్‌గా. సో, 12 3 ఆర్ 4 + 2 × 3 కదా! సో, వాడిచ్చినట్టు ఆహ్, ఫస్ట్ ప్లస్ చేసుకుంటే 5 × 3 15 అవుతుంది. సో, 15 అనేది రాంగ్ ఆప్షన్. సో, బట్ ఏంటి 9 అనేది కరెక్ట్. అంటే పై ఆప్షన్‌లో వాడే రాంగ్ ఇచ్చినట్టు. సో, లాస్ట్ క్వెషన్ వచ్చేసి 24 సమ్ము 36 అంటున్నాడు. 24, 36 సమ్ ఎంత 7, 7. సో, 77 ఈస్ మల్టిప్లైడ్ బై 9 అంటున్నాడు. సో, 11 × 7 × 9 ఇలా అయినా చేసుకోవచ్చు. 7 9 63 × 11 అంటే 3 9 6 693 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, ఏ నంబర్‌తో అయినా మల్టిప్లై చేయడం 11తో అంటే సో, ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఏసుకోవాలి. సో, నెక్స్ట్ నంబర్‌తో సమ్ చేయాలి. మళ్ళీ లాస్ట్ నంబర్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఏసుకోవాలి. సో, ఏదైనా క్యారీ వస్తే అప్పుడు ఇది చేంజ్ అవుతది. క్యారీ లేనంత వరకు ఫస్ట్‌ది, లాస్ట్‌ది కామన్‌గానే ఉంటాయి. సో, ఎగ్జాంపుల్‌గా ఇంకో పెద్ద నంబర్ చూద్దాం. 153 6 × 11 ఉందనుకోండి. 6 3 9 నెక్స్ట్ 8 నెక్స్ట్ 6 లాస్ట్‌లో 1. సో, చెక్ చేసుకోండి. సో, దాని ఆన్సర్ 16,896 సో, ఇలా అన్నమాట. సో, 11తో మల్టిప్లై చేసినప్పుడు షార్ట్‌కట్ అది. సో, ఇక్కడ సింపుల్‌గానే చేయొచ్చు. బట్ ఏంటంటే మీకు ఆ 11 ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను దీన్ని డివిజన్ చేసి సెపరేట్ చేసి చేశాను. సో, మీరు అలా అయినా చేసుకోవచ్చు. సో, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. అండ్ ఈ వీడియోలో 25 అయితే కంప్లీట్ చేయనియి. సో, ఇక్కడికి షిఫ్ట్ 1 సెకండ్. షిఫ్ట్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది 13థ్. నెక్స్ట్ 14థ్ సెప్టెంబర్‌కి సంబంధించినయి నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాం. సో, అంటిల్ దెన్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.